తమిళనాడులో జరిగిన ఒక రాజకీయ పార్టీలో తొక్కిసలాటనైతే మనం చూసాం కదా. 39 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. అందులో ఒక 10 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇలాంటి తొక్కిసలాటలు మనం చాలా చూసాం. సెలబ్రిటీల విషయంలో చూసాము, ఇలా రాజకీయ పార్టీలు జరిగేటప్పుడు చూసాం, టెంపుల్స్ దగ్గర చూసాం. ఎక్కువ జనం ఉండటం వల్ల ఒకరినొకరు నెట్టుకుని తోసుకుని ఇలా ఊపిరి ఆడక ప్రాణాలు పోయిన వాళ్ళని మనం చాలామందిని చూసాం. ఒక్క విషయం గమనించుకోవాలండి, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడైనా ఒక సెలబ్రిటీ అయినా ఒక 2 చేతులే ఉంటాయి, 2 కాళ్ళే ఉంటాయి. మనలాంటి మనుషులే వాళ్ళు కూడా. మీకు అభిమానం ఉండొచ్చు, ఒక నటుడిగా తెరపైన చూసిన అభిమానం మీకు ఉండొచ్చు. అభిమానం అనేది ఉండాలి కానీ అతిగా పిచ్చిగా ఉండకూడదు. నిన్న 12 గంటలకి మీటింగ్ అని అనౌన్స్ చేసిన ఆ పార్టీ వాళ్ళు, ఆ విజయ్ అన్న అతను 12 గంటలకు వస్తానని చెప్పి సాయంత్రం 7:30కు వస్తే మరి జనాల పరిస్థితి ఏంటి? ఎంతమంది జనాలు అక్కడ గుమిగూడారు. సరే మనం అక్కడ నిలబడలేము, బయటకు వెళ్ళిపోదాం, మంచినీళ్ళు అన్నా తాగుదాం, తిందామని అన్నా ఆ జనాల్లోంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందా? అసలు చిన్నపిల్లలు వేసుకుని ఈ మహిళలు ఎలా వెళ్ళారో ఆ మీటింగ్ అర్థం కావట్లేదు. ఇలాంటి తొక్కిసలాట్లు మనం ఎన్నో చూసాం కదా. అమ్మో ఎందుకులే అన్న ఆలోచన ఈ జనాల్లోనూ ఉండాలి. నిజంగా ఎక్కడ ఏది ఉంది అని అంటే అక్కడికి వేళం వేరుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా సంఘటన జరిగి ప్రాణం పోయిందనుకోండి, ఓ 4 రోజులు చెప్పుకుంటారు, తర్వాత ఎవ్వరూ దాని గురించి మాట్లాడరు. కానీ జీవితకాలం బాధపడేది ఎవరో తెలుసా? పాపం చనిపోయిన వాళ్ళ కుటుంబాలు. నిన్న ఆ జనాలు తొక్కిసలాటలో 2 కొత్త జంట కూడా ఉన్నారంట. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యింది, వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్నారు. ఆ జంట కూడా ఈ మీటింగ్కి వెళ్ళి పాపం చనిపోయారు. అంటే ఎంత బాధాకర విషయం చెప్పండి. ఒక తల్లి అయితే తన కొడుక్కి ముద్దు పెడుతూ ఊపిరాడక చనిపోయింది. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దిక్కుమాలని మీటింగులకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవడో కోసం మీ ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటండి? మీ ఇంట్లో కష్టాలు వస్తే ఆ హీరో వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడా? మీ ఇంటికి వచ్చి ఏం జరిగిందని పలకరిస్తాడా? మరి ఎందుకు చేస్తున్నారు మీరు? లేదంటే మీ బంధువా, మీ తోడబుట్టినవాడా? ఎందుకు వాళ్ళ కోసం ఇంత పిచ్చ అభిమానాన్ని చూపిస్తున్నారు? ఆ మీటింగ్ చూడకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఏదైనా ఒక సెలబ్రిటీల మీటింగ్ కానీ రాజకీయాల మీటింగులు కానీ ఎక్కడైనా జరిగినప్పుడు ఈ మన మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ వాటిని కవర్ చేస్తూ ఉంటారు. వాటిని అన్నింటినీ టీవీలో ప్రసారం చేస్తూ ఉంటారు. ఇంట్లో కూర్చుని టీవీలో చూడొచ్చు కదా. మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమైనా కాగలించుకుని వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇచ్చి వాళ్ళతోటి ఏమైనా ఫోటోలు దిగి ఇలాంటివి ఏమన్నా జరుగుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు అంతమంది జనాలు ఏంటో షేక్ హ్యాండ్లు ఇవ్వాలని, ముట్టుకోవాలని ఎగలబడుతున్నారు. ఏంటి ఏమొస్తుంది మీకు? అతనికి షేక్ హ్యాండ్ ఇస్తే ఏమన్నా వస్తుందా? ముట్టుకుంటే ఏమన్నా వస్తుందా? ఇప్పుడు ప్రాణమే పోయింది. మీ దగ్గరకు వస్తాడా మీ హీరో? ఇప్పుడు అందరూ తిడుతున్న మాట ఏంటంటే మన జనాలు గొర్రెలు, ప్రాణాలు పోయినా పర్వాలేదని తెగించేస్తూ ఉంటారు. అసలు వీళ్ళు ఎంత పిచ్చి మొహాలు ఏంటని జనాలనే తిడుతున్నారు. అక్కడ మీటింగ్ పెట్టేవాడు తప్పు ఉన్నా కూడా వాడు ఎంత కవర్ చేసుకుంటారో తెలుసా? మా పోలీసులు సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేదు, మేము ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పాం, పెద్ద ప్లేస్ ఇమ్మంటే మాకు పర్మిషన్ ఇవ్వలేదు, అందుకే ఇంత క్రౌడ్ వచ్చింది, అందుకే ఇదంతా జరిగిందని అక్కడున్న గవర్నమెంట్ మీద, అక్కడున్న అధికార పార్టీల మీద తోసేస్తారు, లేదంటే పోలీసుల మీద తోసేస్తారు. అంతేగాని ఇక్కడ నా తప్పు అని ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఇక్కడ అన్యాయంగా బలైపోయింది ఈ అమాయక ప్రజలు అన్నమాట. కొంచెమన్నా ప్రజల్లో ఆలోచన ఉందా అండి? ఇలాంటి పార్టీలకు మనం వెళ్ళకూడదు. పైగా చిన్న పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళారు. ఏమన్నా కొంచెమైనా బుద్ధి ఉందా? అంత పసిపిల్లలకి ఆ పార్టీలతో ఏం సంబంధం? ఆ రాజకీయ నాయకులు చెప్పేది ఆ పసిపిల్లలకి ఏం అర్థమవుతుంది? చిన్నప్పటి నుండి పిల్లలకు అలాంటివి ఎందుకు అలవాటు చేస్తున్నారు? కోసం ఎవరో రాజకీయ పార్టీ నాయకుల కోసం అభిమానం చూపించాలని పిల్లలకి ఇలాంటివే నేర్పిస్తారా? చూడండి, పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంది. పసిపిల్లలు ఆ రకంగా చనిపోయారని అంటే ఎంత బాధాకరం చెప్పండి. ఓ తండ్రి అయితే ఆ పాపని ఎత్తుకుని హాస్పిటల్కి వచ్చి నా బిడ్డను బతికించండి అని అల్లాడిపోయి ఏడుస్తున్నాడు. ఎవరు పట్టించుకుంటారు? మీ హీరో వచ్చి ఏమన్నా ఆదుకుంటాడా? ఆ పాప ప్రాణాలు తిరిగి తీసిస్తాడా? ఈ 39 మంది ప్రాణాలు ఎవరన్నా తెచ్చిస్తారా? రాజకీయ పార్టీల వాళ్ళు ఒకరినొకరు విమర్శించుకుని తిట్టుకుంటూ ఉంటారు. పోస్టులు మాత్రం పెట్టేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. నా హృదయం ముక్కలైపోయింది, నాకు బాధగా అనిపించింది, నేను సానుభూతి చూపిస్తున్నాను, అందరికీ నా ప్రగాఢ సానుభూతి అని ఇలాంటి ట్వీట్లు చేస్తారు. ఆ మెసేజ్ల వల్ల మీకు ఏమన్నా కడుపు నిండుతుందా? మీ జీవితానికి ఏమన్నా ఆధారం అవుతుందా? మీ చనిపోయిన వాళ్ళు ఏమన్నా తిరిగి వస్తారా? ఎవరికి వాళ్ళే తెలుసుకోండి. ఇది జనాల్లోనే మార్పు రావాలి. ఈ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు వీళ్ళు మారరు. మనకి ఎన్నో జరుగుతున్నాయి, చూస్తున్నాము. జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి చోటకి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పినా కూడా ఏంటో ఎగలబడి వెళ్తూ ఉంటారు. జనం ఎక్కువ ఉంటారని తెలుసున్నప్పుడు పసిపిల్లలను కూడా తీసుకొని మీటింగులకు వెళ్ళారు అని అంటే మరి తప్పు ఇక్కడ ఎవరిది కనబడుతుంది? ఈ జనాలదే కనబడుతుంది. అసలు అక్కడ జనం చూస్తుంటే ఎంత భయం వేసే పరిస్థితితో బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒక్కరు పడ్డారు అని అంటే దాన్ని తొక్కుకుంటూ ఇంకో నలుగురు ఒకరినొకరు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే సెలబ్రిటీలు వస్తున్నారన్నా, రాజకీయ నాయకులు మీటింగులు పెడుతున్నారన్నా ఇలా ఎగలబడుతూ మాత్రం వెళ్ళకండి. కానీ ఇవి ఏంటంటే ఒక 4 రోజులు చెప్పుకుంటారు అడావిడిగాను, తర్వాత ఎవరికి వాళ్ళే మర్చిపోతారు. మళ్ళీ ఎక్కడో చోట ఏదో ఒక మీటింగ్ పెడతారు, మళ్ళీ పొలోమంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి.
ఎంత దారుణం అండి. వీళ్ళ స్వార్థం కోసం, వీళ్ళ రాజకీయాల్లో గెలవడం కోసం, వీళ్ళు హీరోలని అనిపించుకోవడం కోసం ఈ అమాయక జనాల్ని కీలు బొమ్మల్లాగా ఆడుకుంటున్నారు. అంతమంది జనాలు వస్తారని తెలిసినప్పుడు అలాంటి ప్లేసుల్లో మీటింగ్ ఎందుకు పెట్టాలి? 12 గంటలకి మేము మీటింగ్కి వస్తామని చెప్పినప్పుడు అదే టైంకి రావాలి కదా. టైం మెయింటైన్ చేయలేని వాళ్ళు ఇంకా జనాల గురించి ఏం ఆలోచిస్తారు చెప్పండి? అన్ని గంటలు అంతమంది జనము ఆ మీటింగ్లో నిలబడ్డారు అని అంటే అన్ని గంటలు ఎలా నిలబడతారు చెప్పండి? పసిపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు, ముసలివాళ్ళు, తిండి లేదు, నీళ్లు లేవు, టాయిలెట్కి వెళ్దామంటే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఏంటి వాళ్ళ పరిస్థితి? వెళ్ళిపోదామన్నా దారి లేదు అక్కడ. అన్నేసి గంటలు పాపం జనాల్ని, అమాయకుల్ని నించోపెడతారా? మీరు ఏదో పెద్ద దేవుళ్ళలాగా, దేవతల్లాగా వీళ్ళకి వచ్చి ఏదో వరాలు ఇస్తారన్నట్టు ఏంటి ఈ ఉద్ధరింపు? ఏమొస్తుంది ఇప్పుడు? ఆ మీటింగ్కి వెళ్ళడం వల్ల ఆయన మీకు ఏమైనా లక్షలు ఇచ్చాడా ఒక్కొక్కరికిని? గొర్రెల్లాగా ఎక్కడ మీటింగులు జరిగితే అక్కడికి వెళ్ళిపోవడం, లేదనంటే ఎవడన్నా వచ్చి డబ్బులు ఇస్తాము అని అంటే ఆ పార్టీకి మీటింగ్ రండి మీకు ఇంతంత ఇస్తామని అంటే పొలవమంటూ వెళ్ళిపోవడం. మీకు ఇచ్చే 500, 1000 రూపాయలకి మీ ప్రాణం ఖరీదన్నమాట. మీరు ఆ 1000 రూపాయలకి మీరు కక్కుర్తపడి మీటింగులకి వెళ్ళిపోతారు. ప్రాణం పోయాక మీకు ఆ 1000 రూపాయలు మీ కుటుంబ సభ్యులు ఎంతకాలం బతుకుతారండి? కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా. చిల్లర డబ్బుల కోసం కక్కుర్తపడి వెళ్ళి ఇలా ప్రాణాలు ఎందుకు తీసుకోవడం? మనం ప్రతిసారి చూస్తూనే ఉంటాం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. 1000 మంది పోలీసులు ఉన్న ఆ జనాలను ఆపలేకపోయారు అని అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి. మనం సంధ్యా థియేటర్లో తొక్కేసలాట చూసాం. ఏమన్నారు? సెలబ్రిటీలు తప్పు అని కొంతమంది అన్నారు, జనాలది తప్పు అని కొంతమంది అన్నారు. కానీ ఆ కుటుంబం గురించి ఎవరన్నా ఆలోచించారా? ఈ రోజుకి పాపం ఆ కుటుంబం బాధపడుతుంది. 4 రోజులు చెప్పుకున్నాం, కేసులు అన్నారు, ఇవ్వన్నారు, అవ్వన్నారు, ఏదో అయిపోయింది మొత్తానికి. కానీ ఆ కుటుంబం ఇప్పటి వరకు ఇంకా బాధపడుతుంది. మీరు ఎవరు ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా కూడా ఆ లోటును ఎవరూ తీర్చలేరు. ఒక తల్లి పాపం చనిపోయింది, బిడ్డ ఈ రోజుకి కూడా లేచి తిరగలేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు చూస్తున్నా కూడా జనాల్లో ఈ వెర్రేంటో, ఈ పిచ్చేంటో, ఈ అభిమానం ఏంటో అస్సలు అర్థం కాదు. కుటుంబ సభ్యుల కోసం బాధపడండి, కుటుంబ సభ్యుల కోసం కష్టపడండి, కుటుంబ సభ్యుల కోసం ఆలోచించండి. ఎవడో కోసం మీరెందుకండి ప్రాణాలు పోగొట్టుకుంటారు? ఆ మీటింగ్కి వెళ్తే మీకేమన్నా వస్తుందా? వెళ్ళకపోతే మీకేమన్నా నష్టం జరుగుతుందా? ఇవన్నీ ఎందుకు ఆలోచించరు మీరు? పసిపిల్లల్ని చంకనేసుకుని మీటింగులకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ జనాలను అనాలా, సెలబ్రిటీలను అనాలా, రాజకీయ నాయకులను అనాలా, పోలీసులను అనాలా? ఎవరు తప్పు అనాలి ఇక్కడ? ఏ మీటింగులు జరిగినా మనం వెళ్లకుండా మనం ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని మీ అభిమానం ఉంటే ఆ టీవీలో చూసుకుంటే చాలు. అంతేగాని ఎగలబడి రోడ్ల మీద పడాల్సినంత అవసరం లేదు. తెర మీద చూసే హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలే అని మాత్రం ఎవరు అనుకోకండి. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఏదన్నా అయితే మన దగ్గరకు వచ్చి ఏమీ ఆదుకోరు, చూడరు. మనల్ని బట్టి మనల్ని కీలు బొమ్మలు చేసి ఆడుకుని వాళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. రాజకీయాల్లో గెలవాలని చూసుకుంటారు. ఏ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినా మన బతుకులు ఇలాగే ఉంటాయి. మనం కష్టపడేది మనం కష్టపడాల్సిందే. మన జీవితాలను మనమే చూసుకోవాలి. ప్రతి ఒక్కరు జనాలు గుర్తుపెట్టుకోండి. అది ఏ రాష్ట్రమైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా కూడా ఇలాగా రాజకీయ పార్టీ మీటింగులకి వెళ్ళినా, సెలబ్రిటీలు వస్తున్నారని వెళ్ళినా, సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళినా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మీటింగులకి వెళ్ళి ప్రాణాలు మాత్రం పోగొట్టుకోకండి.